వసుదేవుడు ప్రశాంతంగా కంసునితో మాట్లాడాడు. మరణాన్ని నీవు తప్పించుకోలేవు. అలాంటప్పుడు మరణ భయం ఎందుకు అని ప్రశ్నించాడు. మరణమంటే జీవితం అంతమవడం కాదు, ప్రస్తుత భౌతిక దేహం నశించడమే అని అతడు వివరించాడు. దేహం పనిచెయ్యడం ఆగి పంచభూతాలలో కలిసిపోయినప్పుడు ఆ దేహంలో ఉన్న జీవుడు తన కర్మల ప్రకారం మరో దేహాన్ని స్వీకరిస్తాడు. ఇది సహజమైన ప్రక్రియ. జీవుడు ఎప్పటికీ నశించడు. రహదారిలో నడిచే మనిషి ఒక అడుగు నేలపై స్థిరంగా ఉన్నదని తెలుసుకున్నాకే 2 అడుగు వేస్తాడు. అదేవిధంగా జీవుడు ఒక దేహం విడిచే ముందు తదుపరి దేహం సిద్ధంగా ఉంటుంది. వసుదేవుడు మరో ఉదాహరణ చెప్పాడు. గడ్డిపురుగు ఒక ఆకును పట్టుకుని మరో ఆకును గట్టిగా పట్టుకున్న తరువాతే మొదటి ఆకును వదులుతుంది. అదేవిధంగా జీవుడు కూడా ఒక దేహం నుంచి మరొక దేహానికి మారుతాడు. భౌతిక ప్రపంచంలో బద్ధుడై ఉన్నంత వరకు జీవుడు పునర్జన్మలను తప్పించుకోలేడు. ప్రస్తుత జన్మలో చేసిన కర్మల ప్రకారం ఈ దేహం మనం స్వప్నంలో ఎల్లప్పుడూ చూసే అనేక రూపాలలో ఒకటే. శరీరం నిద్రలో ఉన్నప్పుడు మనస్సు మేల్కొని ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తుంది. స్వప్నంలో మనం బంగారాన్ని చూస్తాము, పర్వతాన్ని కూడా చూస్తాము. కానీ మనస్సు ఈ 2 భావనలను కలిపి బంగారు పర్వతాన్ని సృష్టిస్తుంది. కొన్నిసార్లు మనకు స్వప్నంలో ఆకాశంలో ఎగిరే దేహం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ క్షణంలో మన ప్రస్తుత దేహాన్ని పూర్తిగా మరచిపోతాము. ఇదే విధంగా దేహాలు నిరంతరం మారుతుంటాయి. ఒక దేహంలో ఉన్నప్పుడు పూర్వ దేహాన్ని మనం గుర్తు చేసుకోలేము. స్వప్నంలో మనం నానా రకాలైన దేహాలతో జీవిస్తాము, వాటితో సంబంధాలు ఏర్పరచుకుంటాము. కానీ అవన్నీ మన మానసిక కల్పనలే. మేల్కొనగానే ఆ దేహాలన్నీ మనకు గుర్తుండవు. నిజానికి అవన్నీ మన మనస్సు సృష్టించిన రూపాలే. అలాగే ప్రస్తుత దేహం కూడా ఒక స్వప్నం లాంటిదే. కానీ మనం పూర్వదేహాలను గుర్తు చేసుకోలేము. చంచలత్వము మనస్సు సహజ స్వభావము. ఒక క్షణంలో అది ఏదో ఒకదానిని కోరుకుంటుంది, వెంటనే అదే దానిని త్రోసిపుచ్చుతుంది. ఇదే మనస్సు యొక్క నిరంతర కదలిక. సంకల్పం చేయడం, వికల్పం చేయడం, ఇదే మనస్సు కార్యాచరణ. ఒకదాన్ని స్వీకరించడం, మరొకదాన్ని తిరస్కరించడం ద్వారా మనస్సు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. రూపం, రసం, గంధం, శబ్దం, స్పర్శ, ఈ పంచతన్మాత్రలతో మనస్సు సంపర్కంలోకి వస్తుంది. ఈ అనుభవాలే జీవుని ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. తనదైన ఊహా పద్ధతిలో మనస్సు ఒక ప్రత్యేకమైన దేహాన్ని కోరుకుంటుంది. ఆ కోరికే జీవునిని ఒక నిర్దిష్ట రూపం వైపు నడిపిస్తుంది. దేహం మన ఇష్ట ప్రకారం లభించేది కాదు. అది ప్రకృతి నియమాలచే ఇవ్వబడే ఒక కానుక. జీవుడు ఆ దేహాన్ని స్వీకరిస్తాడు. దేహాన్ని పొందిన తర్వాత జీవుడు భౌతిక లోకంలోకి ప్రవేశిస్తాడు. ఆ దేహ నిర్మాణాన్ని అనుసరించి సుఖము, దుఃఖము అనుభవిస్తాడు. ఒక ప్రత్యేకమైన దేహం లేకుండా పూర్వజన్మ నుండి వచ్చిన కోరికలను అనుభవించడం సాధ్యం కాదు. అవే కోరికలు కొత్త దేహానికి దారి చూపుతాయి. మరణ సమయంలో ఉన్న మన మానసిక స్థితిని బట్టి తదుపరి దేహం నిర్ణయించబడుతుంది. నిజానికి అదే మనకు లభించే కొత్త రూపం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వంటి కాంతిమయ గ్రహాలు ఆకాశంలో స్థిరంగా ఉంటాయి. కానీ అవి నీళ్లలో ప్రతిబింబించినప్పుడు కదులుతున్నట్లుగా కనిపిస్తాయి. నీళ్లు కదలడం వలన చంద్రబింబం కదిలినట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి చంద్రుడు ఎప్పుడూ కదలడు. కదలిక ద్రవంలో ఉంది, చంద్రునిలో కాదు. నీళ్లు, నూనె, నెయ్యి వంటి ద్రవరాశులలో కాంతి ప్రతిబింబాలు వేరువేరుగా కదులుతాయి. కానీ కాంతి మూలం మాత్రం మారదు. అదేవిధంగా జీవునికి దేహంతో నిజమైన సంబంధం లేదు. కానీ మానసిక కల్పన వలన అతడు అనేక దేహాలను పొందుతున్నట్లు అనిపిస్తుంది. భ్రాంతి వలన జీవుడు తాను ఈ దేహమేనని భావిస్తాడు. ఇదే బద్ధజీవనము అని చెప్పబడుతుంది. జీవుడు మానవ దేహంలో ఉన్నప్పుడు తాను మానవజాతికి చెందినవాడని, ఒక దేశానికి లేదా ప్రాంతానికి చెందినవాడని భావిస్తాడు. అవసరం లేని కోరికలు, మానసిక కల్పనలు జీవుని కొత్త దేహాలను తయారు చేసేలా చేస్తాయి. అవే నానా రకాల దేహాలకు కారణమవుతాయి. ప్రకృతి ఆచ్ఛాదన ప్రభావం ఎంతో బలమైనది. జీవుడు ఏ దేహం పొందినా దానిలోనే సంతోషాన్ని అనుభవిస్తాడు. కాబట్టి నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నీ దేహమనో ఆజ్ఞలకు ఆధీనుడవు కావద్దు. సత్యాన్ని తెలుసుకుని దేహభ్రాంతిని దాటి నిలువుము. నవవధువైన తన సోదరి పట్ల అసూయ, వైరాన్ని చూపవద్దని వసుదేవుడు కంసుని శాంతంగా కోరాడు.
అసూయ ఈ లోకంలోనే కాదు, మరణానంతరం కూడా భయానికి కారణమవుతుందని అతడు హెచ్చరించాడు. ఇది మంగళకరమైన సమయమని, వివాహ వేళలో హింసకు స్థానం లేదని వసుదేవుడు గుర్తుచేశాడు. దేవకి అమాయకత్వంతో నిండిన నవవధువుగా నిలిచింది. అసూయ కలిగిన మనస్సు ఎల్లప్పుడూ భయంతో నిండిపోతుంది. జీవించి ఉన్నప్పుడు, యముని ఎదుట నిలిచినప్పుడు అదే భయం వెంటాడుతుందని వసుదేవుడు చెప్పాడు. చిన్న చెల్లెలు తన సంతానం లాంటిదని, ఆమెను రక్షించాల్సిన బాధ్యత సోదరుడిదేనని వసుదేవుడు కంసునికి వివరించాడు. ఈ సున్నితమైన పరిస్థితిలో దేవకిని వధిస్తే అది కంసుని కీర్తికి శాశ్వతమైన మచ్చగా మారుతుందని వసుదేవుడు హెచ్చరించాడు. మంచి ఉపదేశంతో, తాత్విక వివేచనతో వసుదేవుడు ఎంత ప్రయత్నించినా కంసుని మనస్సు కరగలేదు. ఉన్నత రాజవంశంలో పుట్టినప్పటికీ దానవ సాంగత్యం వలన కంసుడు అసుర స్వభావుడయ్యాడు. అసురుడు ఎప్పుడూ మంచి మాటని స్వీకరించడు. మంచి ఉపదేశాన్ని స్వీకరించి దాని ప్రకారం జీవించేవారు దేవతలని పిలువబడతారు. అదే ఉపదేశాన్ని తిరస్కరించేవారే దానవులు. హృదయం తెరిచి ఉన్నప్పుడే ఉపదేశం ఫలిస్తుంది. అహంకారం నిండిన మనస్సులో జ్ఞానం ప్రవేశించదు. కంసుని శాంతింపజేయడంలో విఫలుడైన వసుదేవుడు తీవ్రంగా ఆలోచించాడు. తన భార్య దేవకిని ఈ ప్రమాదం నుంచి ఎలా కాపాడాలనే ఆలోచన అతని మనస్సును వెంటాడింది. ప్రమాదము ఆసన్నమైనప్పుడు బుద్ధిమంతుడైన వ్యక్తి సాధ్యమైనంత వరకు ఆ ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రయత్నిస్తాడు. బుద్ధి అతనికి మార్గం చూపుతుంది. బుద్ధిని ఉపయోగించి ఎంత ప్రయత్నించినా ప్రమాదాన్ని తప్పించలేకపోతే అందులో అతని దోషమేమీ ఉండదు. మనిషి తన శక్త్యానుసారము కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ప్రస్తుతము దేవకీదేవి ప్రాణాలను కాపాడుతాను, సంతానం కలిగితే తరువాత వారిని రక్షించే మార్గాన్ని ఆలోచిస్తాను అని వసుదేవుడు మనస్సులో నిశ్చయించుకున్నాడు. కంసుని వధించే పుత్రుడే భవిష్యత్తులో జన్మిస్తే దేవకీదేవి మరియు ఆ శిశువు విధివశాత్తు సురక్షితులే ఉంటారు అని వసుదేవుడు విశ్వసించాడు. అడవిలో దావాగ్ని చెలరేగినప్పుడు ఏ వృక్షం దగ్ధమవుతుందో చెప్పలేము. అగ్ని ఒక చెట్టును దాటి మరొక చెట్టును దహించగలదు. అదేవిధంగా జీవుడు ఎంత జాగ్రత్తగా కర్తవ్యాన్ని నిర్వర్తించినా తదుపరి జన్మలో ఎటువంటి దేహం లభిస్తుందో చెప్పలేడు. భరత మహారాజు ఆత్మానుభవ సాధనను శ్రద్ధగా నిర్వహించాడు. అయినా విధివశాత్తు జింక పట్ల తాత్కాలికమైన అనురాగం ఏర్పడింది. ఆ తాత్కాలిక అనురాగ ఫలితంగా తదుపరి జన్మలో భరతుడు జింక దేహాన్ని పొందవలసి వచ్చింది. కాబట్టి మనిషి కర్తవ్యాన్ని నిరాసక్తతతో శ్రద్ధగా నిర్వర్తించాలి. ఫలితం విధి చేతిలోనే ఉంటుంది. కాలక్రమంలో దేవకి ప్రతి సంవత్సరం ఒక శిశువును ప్రసవించింది. ఆమెకు 8 మంది పుత్రులు, ఒక పుత్రిక కలిగారు. ప్రతి ప్రసవం ఆనందాన్నిచ్చినా రాబోయే విధి గురించిన భయం ఆమె హృదయంలో నిశ్శబ్దంగా నిలిచేది.